భూదేవి చేత ఏర్పాటు చేయబడిన తిరుమల పూల బావిలో ప్రతిరోజు స్వామివారికి అలంకరించిన పూలమాలలు, తులసిమాలలను వేస్తారు. తిరుమల కథనం ప్రకారం రంగదాసు అనే భక్తుడు పూర్వకాలంలో ఈ బావిని తవ్వి ఇక్కడి నీటిని వినియోగించి పూల తోటను పెంచాడు. ఆ తరువాత కాలంలో ఈ రంగదాసు తొండమాన్ చక్రవర్తిగా జన్మించినట్టుగా చెబుతారు. స్వామివారి ఆదేశాల మేరకు తొండమాన్ చక్రవర్తి పూల బావిని రాతితో పునరుద్ధరించాడు. ఈ బావి గుండానే ఓ రహస్య బిలం కూడా ఏర్పాటు చేశారు. యుద్ధాలు సంభవించినప్పుడు శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ బిలం ఉపయోగపడుతుంది. ఓసారి ఇలానే యుద్ధం సంభవించినప్పుడు తొండమాన్ చక్రవర్తి ఈ బిలం ద్వారా శ్రీనివాసుని సన్నిధికి చేరగా ఆ సమయంలో స్వామివారు శ్రీదేవితో ఏకాంత సేవలో ఉండగా భూదేవి ఆయన్ను రక్షించి బావిలో రహస్య ప్రాంతంలో దాచినట్టుగా చెబుతారు. ఆ తరువాత కాలంలో స్వామివారికి సమర్పించిన పూలమాలను ఈ బావిలో వేస్తూ వస్తున్నారు. ఏడాదికో రోజు మాత్రమే కార్తీక బ్రహ్మోత్సవం సమయంలో స్వామివారి పూలమాలలను తిరుచానూరులోని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ బావి సందర్శన అందరికీ అనుమతి ఉండదు. ప్రముఖులు మాత్రమే ఈ బావిని సందర్శించే అవకాశం ఉంటుంది.